హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు గార్లిక్ కాజు ఫ్రై. క్రిస్పీగా చాలా బాగుంటుంది రెసిపీ. నేను వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోండి. ఆలు ఈ సైజులో కోసుకుంటే సరిపోతుంది. కరివేపాకు అది పక్కన పెట్టుకోండి. నేను ఒక గార్లిక్ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి గార్లిక్ అడ్జస్ట్ చేసుకోండి. జస్ట్ ఇలా కచ్చాపిచ్చాగా దంచుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అక్కర్లేదు. మెయిన్ ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. బంగాళదుంప వేగాలంటే ఎప్పుడూ ఆయిల్ అన్నది ఎక్కువ ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోండి. వేసేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో అనేది పెట్టద్దు. ఎప్పుడు ఆలూ ఫ్రై హైలో చేసుకుంటేనే బాగుంటుంది క్రిస్పీగా. మీరు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉప్పు వేసేసి వదిలేసారనుకో అది అడిగంటేసి మాడిపోయి ముద్దలా అయిపోతుంది. ఎప్పుడు డీప్ ఫ్రై అన్నది హైలో పెట్టే చేసుకోవాలి. బంగాళదుంప చూసారు కదా, ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. అది వేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకోండి. బంగాళదుంప ఇలా వేగిన తర్వాత వేసుకోండి, ముందుగా వేసేయద్దు, మాడిపోతుంది. జీడిపప్పు అయినా మాడిపోతుంది, గార్లిక్ అయినా మాడిపోతుంది, రెండు వేయద్దు. ఇలా వేగిన తర్వాతే వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు కరివేపాకు తీసుకొని వేసుకోండి. కరివేపాకు కూడా ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది రెసిపీ. చూసారు కదా, బాగా కలుపుకొని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాతే వేసుకోవాలి. ముందుగా సాల్ట్, పసుపు అవి వేసేయకండి. మెయిన్ ముందు బంగాళదుంప బాగా వేగనివ్వండి. ఇగో ఇలా వేగిన తర్వాత అప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కారం. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ ఒక స్పూన్ తీసుకోండి. అప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పసుపు ఒక అర స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కారం కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, వేసుకుని కలుపుకోండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కారం బాగా కలుపుకొని ఉంచుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇలా వేయించేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడే సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. ఈ టైంలోనే సాల్ట్ పడుతుందా ఏంటా అన్నది. ఎందుకంటే మనం రైస్లో పైన వేసుకుని కలుపుకున్న దానికి ఇలా ఫ్రై ఐటమ్స్లో దీంట్లోనే వేయించుకున్న దానికి తేడా ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.